ఈరోజు కథ అంతులేని కథ. గుండె మండుతోంది, వేగంగా కొట్టుకుంటుంది, కళ్ళల్లో నీరు ఉబికింది, చెంపలపై కన్నీరుగా కారింది. చేతులు అప్రయత్నంగా కన్నీటిని తుడిచాయి. హృదయం అనుకోకుండానే నెమ్మదించింది. మనసు ప్రశాంతతను పొందింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎలాంటి అలికిడి అలజడి లేదిప్పుడు. నీ ఉనికి మాయమైపోయింది, మరుగున పడిపోయింది. ఒక ప్రశ్న నన్ను బదులిమ్మంది. రేపటికి నేను లేకపోతే ఏమి చేస్తావు అని అడిగింది. ఏముంది, పెద్ద ఆలోచన ఏమీ లేదు. నేను అలా ఎప్పుడూ ఊహించలేదు. ఎలా జరగాలని రాసుకుంటే అలాగే జరుగుతుంది. అయినా నేను లేకపోతే నువ్వేం చేస్తావు మరి? ఆలోచించి పెట్టుకున్నాను కూడా. అవునా? అలాంటి ఆలోచన ఎందుకు చేశావు? నేను ఎక్కడికి పోతాను అప్పుడే? అయినా చూసావా, నేను అసలు ఆ ఆలోచనే చేయను ఎప్పటికీ. నువ్వు ఆ ఆలోచన చేసి పెట్టుకున్నావు. బహుశా నేను భారమా నీకు? లేక మన జీవితమే భారంగా తోస్తుందా? అలా ఏమీ లేదు. ఏమో, ఒక సందర్భం, ఒక ఆలోచన నన్ను అటుగా నడిపించింది, నిన్ను అడిగేలా చేసింది. ఒక ప్రశ్న, అది కూడా ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే ఎలా బదులివ్వాలి? నువ్వు లేకపోతే సంతోషం అనాలా అని రాస్తూ తన డైరీ మధ్యలోనే రాయలేక మూసేసింది ప్రీత. ఆ ప్రశ్న అడిగింది ఎవరో కాదు, తన భర్తే. ఇలా ఆలోచిస్తూ తన గతంలోకి వెళ్ళింది ప్రీత. అమ్మ, నాన్న, అక్క, తను అందమైన చిన్న కుటుంబం. అక్కకు పెళ్ళైపోయింది. నాన్న నేవీలో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. అమ్మ గృహిణి. ఆ రోజు నాన్న అమ్మకు చెప్పి పెన్షన్ తెచ్చుకోవడానికి వెళ్ళిన రోజు ఇంకా గుర్తుంది. అమ్మ వద్దు, భోజనం చేయమని తర్వాత రోజు వెళ్ళమని చెబుతున్నా కూడా వినకుండా వెళ్ళారు. పెన్షన్ తీసుకుని తిరిగి రోడ్డు దాటుతూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే మరణించారు. ఆ రోజు ఇంకా నాకు గుర్తే. ఎంత బాధపడ్డామో. నాన్న లేకుండా నాకు 3 మామయ్యలు. తన కొడుకులకు నన్ను ఇవ్వమని ఎంత బలవంతం చేశారో అమ్మను. అమ్మ గవర్నమెంట్ ఉద్యోగం లేని వాడికి ఇవ్వను నన్ను అన్ని భీష్మించు కూర్చుంది. ఎందుకు అని మామయ్యలు అడిగితే, తనలాగా భర్త ముందు పోయిన భార్యకి బ్రతకడానికి ఆసరా ఉంటుంది అనేది ఆమె ఆలోచన. నాన్న ఉన్నప్పుడు అక్కకు కూడా అంతే చేశారు. చాలా రోజులు మా 3 మామయ్యలు అమ్మతో సరిగ్గా మాట్లాడలేదు. ఈ నిర్ణయం వలన నేను అప్పుడు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాను. మా చిన్న మామయ్య మాత్రమే అమ్మకు బాగా దగ్గరగా ఉంటూ మాకు కావలసిన అన్ని సమకూర్చి పెడుతూ ఉండేవాడు. నేను నా డిగ్రీ చదువు పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత చదివించే ఓపిక మరియు తాహతూ లేక అమ్మను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చదవడం ఆపేశాను. ఇంట్లోనే ఉంటూ ఖాళీ సమయంలో స్టిచ్చింగ్ చేయడం నేర్చుకుంటూ ఉన్నాను. అప్పుడు ఒకరోజు అమ్మ, నేను ఇంట్లోనే ఉండగా ఎవరో వచ్చినట్టు అనిపించి చూసి అడిగాను, ఎవరండి, ఎవరు కావాలి అని. వసుంధర శ్రీనివాస్ గారి ఇల్లు ఇదేనా అమ్మా? అవును, రండి కూర్చోండి. మేము నీకు తెలియదులేమ్మా, మీ అమ్మగారు లేరా? ఉంటే పిలు అన్నారు. అమ్మను పిలిచాను. నాన్న, అమ్మ మా చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉండేవారట. మా నాన్నగారు ఆయన ఒకే చోట కలిసి పని చేసేవారట. వాళ్ళకి ఈ మధ్య మళ్ళీ మేము ఈ ఊరు వచ్చాము, నీ నాన్నగారు చనిపోయారు అని తెలిసి అమ్మను పలకరించడానికి వచ్చి నన్ను వాళ్ళ అబ్బాయికి ఇవ్వమని అడిగారు. అతని పేరు రామ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకు 1,00,000 జీతం. మొదట ఒక పెళ్ళి అయ్యింది. ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్, పెళ్ళి అయిన తరువాత ఫస్ట్ నైట్ రోజు వేరొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పిందట. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపించేశారు. డైవర్స్ అయ్యాయి, ఇద్దరికి విడిపోయారు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు అని ఇలా మమ్మల్ని వెతుక్కుని వచ్చారు. మా అమ్మ కూడా ఏమి ఆలోచించిందో ఏమో. అప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ వాడికి ఇస్తాను అని 1,00,000 జీతం అనేసరికి అన్నీ పక్కన పెట్టి ఇచ్చి పెళ్లి చేసేసింది. మా అమ్మ చేసిన పనికి మామయ్యలు బాగా ఫీల్ అయ్యారు. అయినా ఏమీ అనలేక మంచి సంబంధం అని ఊరుకున్నారు. రామ్కి ఒక చెల్లి కూడా ఉంది. ఆమెకి పెళ్ళయింది. 2 పిల్లలు. ఊరిలోనే ఇవ్వడం వలన తరచూ వచ్చి ఇక్కడే ఉండేది. ఇంట్లో మా అత్తగారిదే పెత్తనం అంతా. మా 16 రోజుల పండుగ అయినాక మేము నా భర్త ఉద్యోగం చేసే ఊరికి వెళ్ళిపోయాం. రామ్ ఎక్కువ మాట్లాడేవాడు కాదు, కానీ నాతో బాగానే ఉండేవాడు. వాళ్ళ అమ్మ ఇటు కాలు తీసి అటు పెట్టనివ్వకుండా అతి గారాబంగా పెంచింది. ఆయనకు ఏ పని చేత కాదు. మొదట్లో పాల ప్యాకెట్టు, సరుకులు, కూరగాయలు, చికెన్ ఏవి అయినా నేనే వెళ్ళి తెచ్చి వండి పెడితే చక్కగా తినేవాడు. మళ్ళీ ఫోన్లు వస్తాయి. బాబు రామ్, టిఫిన్ తిన్నావా? ఏం చేసింది? బాబు రామ్, ఇవాళ సండే కదా, ఏం స్పెషల్ చేసిందిరా? నాన్న తిన్నావా అంటూ. ఆయన సండే మధ్యాహ్నం 2 వరకు నిద్రపోయి అప్పుడు లేచి అన్నం తింటూ ఇప్పుడే తింటున్నాను అంటే చాలు. ఇప్పటి వరకు చేయలేదా? ఏం చేస్తుందిరా? కాస్త గట్టిగా చెప్పుకోవాలి పెళ్ళానికి అని హితబోధన చేసేవారు మా అత్తగారు. ఆయన ఇప్పుడే లేచాను అని మాత్రం చెప్పేవారు కాదు. నాకు కొత్త కదా, బాధ వేసినా ఏమీ చెప్పేదానిని కాదు. ఇన్ని పనులు చేసుకున్నా ఆయన రమ్మని అనగానే రూమ్లోకి వెళ్ళిపోవాలి. లేకపోతే అదో పెద్ద తుఫాను కలిగేవాడు రామ్. అలాగ వారం అవ్వచ్చు, నెల అవ్వచ్చు, చెప్పలేము.
ఇక దేనికి మాట్లాడేవాడు కాదు. సరే నేనే ప్రేమగా దగ్గరకు వెళ్ళినా కూడా నెట్టివేసి వెళ్ళిపోయేవాడు. ఈ బాధ పడే కంటే నాకు ఎలా ఉన్నా ఆయన నా దగ్గరగా వస్తే అడ్డు చెప్పేదాన్ని కాదు. ఇక నాకంటూ ఏమీ లేదు ఈ ప్రపంచంలో అనిపించేది. ఏమీ మాట్లాడు, తన పని తన లోకం. అలాగని నేనంటే ఇష్టం అంటే ఎలా? నాకు తెలియాలి అంటే ఏదో రకంగా తన ప్రేమను చూపిస్తే కదా నాకు తెలిసేది. ఏమీ చూపించడు. నేనే అర్థం చేసుకోవాలి. ఇల్లు కొన్నారు, డబ్బుకు కొదవలేదు. ఎంత కావాలి అంటే అంత అక్కడ పెట్టేవాడు. దేనికి అడ్డు చెప్పడు. నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ ఏదో ఒంటరితనం నన్ను వెంటాడుతూ ఉండేది. అంతా బాగానే ఉంది. అలా ఎలాగో ఇన్ని అవాంతరాల నడుము కూడా నేను తల్లిని కాబోతున్నాను అని తెలిసింది. చాలా సంతోషించాను. ఆ మాట ముందు తనకే చెప్పాలి అని ఇంటికి రాగానే చెప్పాను. అందుకేనా అన్నిసార్లు ఫోన్ చేశావు? ఇదేమన్నా పెద్ద న్యూసా? నేను డెలిగేట్స్తో మీటింగ్లో ఉన్నాను. పెళ్ళి అయ్యాక కడుపు రాదా? ఇదో పెద్ద న్యూస్. వెళ్ళి అన్నం పెట్టు అని అరిచాడు. నా ఒళ్ళు కళ్ళు రెండూ అతనితో ఉన్నందుకు ఆ నిమిషం కుంచుకుపోయాయి. అసలు వీడు మనిషేనా అని అనుమానం వచ్చింది, కోపం వచ్చింది. కానీ దిగమింగి వెళ్ళి అన్నం పెట్టాను. ఏమీ తెలియదు అన్నట్టు టీవీలో మునిగిపోయి చూస్తూ తిన్నాడు. చక్కగా నా దగ్గరకు రాబోతున్నాడు. నాకు తను తాకుతుంటే ఒంటి మీద ఏవో పాకుతున్నట్లు అనిపించింది మొదటిసారి. కానీ ఏమీ అనలేదు. నాకు ఇష్టం లేకుండా జరుగుతున్న ప్రక్రియ. అయినా అతనికి పట్టదు. కడుపుతో ఉన్నానని కూడా లేదు. తన కోరిక తీరాలి అంతే. అసలు చదువుకున్నాడా ఇతను అనే అనుమానం ఎన్నోసార్లు. అంత మూర్ఖత్వం మనిషిలో చూసేదాన్ని. ఎన్నోసార్లు నా కోపం కన్నీరుగా నా చెంపలపై జారిపోయేది ఆ చీకటిలో. అతనికి అనుకోకుండా నాకు 8వ నెల ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. అమ్మగారి ఇంటికి వెళ్ళిన నన్ను వెంటనే పిలిపించారు. అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆయనకు 2 నెలలు ఫుల్ బెడ్ రెస్ట్. అన్ని పనులు నేనే చెయ్యాలి. వేరొకరు చేస్తే నచ్చదు. తల్లి చెయ్యదు. తండ్రి చేత చేయించుకోడు. పనివాళ్లు నచ్చరు. ఇక భార్య చెయ్యాలి కదా. కడుపుతో ఉన్నానని కూడా చూసుకోలేదు నేను. అన్నీ నేనే అయి చేశాను. 1 నెలకి కొంచెం లేచి నడుస్తున్నాడు రామ్. నాకు డెలివరీ టైం వచ్చింది. ఆపరేషన్ చేశారు. బాబు పుట్టాడు. హాస్పిటల్ కిందికి రామ్ని వీల్ చైర్లో తీసుకువచ్చారు. బేబీని తీసుకువెళ్ళి చూపించి తీసుకువచ్చారు. నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక అంతే. నేను పుట్టింటికి వెళ్ళాను. నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆయన నాకు ఒక్క ఫోన్ చేయలేదు. నేను చేసినా బిజీగా ఉన్నాను అని పెట్టేసేవారు. ఆఫీస్కి వెళ్తున్నారు బాగానే. అయినా ఎందుకో ఇలా. నేనంటే అసలు ఆయనకి ఇష్టమేనా అనే అనుమానం వచ్చింది. అమ్మకు చెప్పాను. బేబీతో 3వ నెల ఇంటికి వెళ్ళాను. ఏమీ మారలేదు మనిషి. అంతే నిశ్శబ్దం. అదే మౌనం. బిడ్డను కూడా దగ్గరకు తీసుకోలేదు. దూరం నుంచి చూసి సంతోషిస్తాడు అంతే. నన్ను మాత్రం ప్రతిరోజు దగ్గరకు తీసుకునేవాడు. చూశాను. ఎన్నాళ్ళు చూస్తాను? కోపం. బాబుకి ప్రతి పని నేనే చూడాలి. బాగోకపోతే హాస్పిటల్కి నేనే తీసుకువెళ్ళాలి. ఆయన బిజీ. ఆయన వర్క్లో. అదే పెద్ద కారణం అన్నట్టు చెప్పేవాడు అందరికీ. బాబు స్కూల్ కూడా నేనే స్కూల్ చెబితే అదే ఫైనల్. కానీ ఏదన్నా చిన్న తప్పు జరిగితే మాత్రం నన్ను ఫుల్గా ఆడుకునేవాడు. నేనే కాదు, అందరూ కూడా. వాడికి ఏమీ తెలియదు. నువ్వు తెలివిగలదానివి కదా అని నాకు ఒక కితాబు. నవ్వాలో ఏడవాలో తెలిసేది కాదు. అలా ఒకరోజు నాకు బాగా జ్వరంగా ఉంది. టాబ్లెట్ వేసుకుని పడుకుంటే నా పక్కకి వచ్చి వద్దు అంటున్నా వినకుండా బలవంతం చేశారు. హెల్త్ బాగోలేదు అంటున్నా వినలేదు. ఎప్పటిలాగానే నా కళ్ళు ఏడ్చాయి. నా గొంతు అరుస్తోంది. కానీ ఎవరికీ వినపడదు కూడా. నాకు నేనే వేసుకుంటున్న శిక్షగా అనిపించింది ఆ రోజు. ఏమీ అనలేదు. బహుశా అలవాటు పడ్డానేమో. ఎందుకో ఆ రోజు రాత్రి తమ చెయ్యి నా మీద నిద్రలో పడితే చాలా వేడిగా ఉంది అని తనకు మెలకువ వచ్చి చూశాడు. నాకు జ్వరంగా ఉంది అని అర్థమైంది. కానీ ఏమీ జరగనట్టు పడుకున్నాడు. నేను గమనించాను. తర్వాత రోజు అందరికీ ఫోన్లు చేశాను. ఇతను నాకు వద్దు అని. అందరి ముందు పంచాయతీ పెట్టాను. అందరూ సమస్య చెప్పమంటారు. ఏమి చెప్పను నా సమస్య? నీకు డబ్బు లేదా? ఇల్లు లేదా? నీకు ఏమి తక్కువ చేశాడు మా కొడుకు అని అడుగుతున్నారు వాళ్ళ అమ్మా నాన్న. అలా అనకూడదు అమ్మా, సర్దుకుపోవాలి అని. అమ్మా, నాకు కోపం ఎక్కువంట తేల్చాడు రామ్. ఏమి చెప్పాలి వీళ్ళకు నా సమస్య? 4 గోళ్ల మధ్య జరిగే సమస్య. చెప్పినా నచ్చ చెబుతారు అంతేగా. అయినా సిగ్గు విడిచి చెప్పాను. నాకు ప్రేమ కావాలి. పశువు కంటే హీనంగా కాపురం చేస్తున్నాడు మీ కొడుకు అని గట్టిగా అరిచి మరీ చెప్పాను. వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? భార్యతోనేగా ఉంటున్నాడు అట. మా అత్తగారు ఒక ఆడది అయి ఉండి ఆమె అలా అనడం అసహ్యం వేసింది నాకు. నా మీదే. అతను అమాయకుడు అయ్యాడు. చివరకు నేనే అరిచి పంచాయతీలు పెట్టే పెద్ద మనిషిని అయ్యాను. అందరికీ చక్కగా వండి పెట్టాను. పిలిచినందుకు తినేసి నన్నే తిట్టేసేవాళ్ళు. తిట్టి నీతులు చెప్పేవాళ్ళు. చెప్పి ఎడుబోయేవాళ్ళు అడుబోయారు. నేను చస్తే ఏమి చేస్తావు అని అడిగాడు రామ్.
నేనేమీ ఆలోచించి పెట్టుకోను ఇలాంటివి. అయినా అలాంటి ఆలోచన కూడా నాకు రాదు. అవునా, వదిలిపోయాడు అని సంతోషంగా బ్రతుకుతావు నువ్వు అన్నాడు నన్ను. మరి నేను చస్తే తమరేం చేస్తారు సార్? ఎప్పుడో ఆలోచించి పెట్టుకున్నాను. అవన్నీ చెప్పరు, నాకు తెలుసు ఏం చెయ్యాలో. చూశారా, నేను థింక్ కూడా చేయను. మీరు మేధావులు కదా, ఆలోచన అన్నిటికీ చేస్తారు. అందరినీ పిలిచి చెప్పాను అని ఇంకా కక్షలాగా నన్ను సాధించడం మొదలుపెట్టాడు. ఇక నేనే ధైర్యం కూడగట్టుకున్నాను. భార్యనయ్యాను, తల్లిని కాలేనా అనిపించింది. ఒక శుభముహూర్తాన చెంప చెళ్ళుమనిపించాను. నా కోపం, నా కసి అన్నీ తీర్చేసుకున్నాను అనిపించింది. కానీ అక్కడి నుంచి అసలు కథ మొదలుపెట్టాడు. మాట్లాడడం పూర్తిగా మానేశాడు. అడిగితే ఇంట్లోకి మొదటి తారీఖున డబ్బులు కట్ట తీసి అక్కడ పెడతాడు. అంతే. పెడితే తింటాడు, పెట్టకపోతే ఫోన్లో మెసేజ్ పెడతాడు, అన్నం పెట్టు అని. ఇప్పుడు ఇదో రకం బాధ నాది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మకు క్యాన్సర్ చివరి స్టేజిలో ఉంది. నేను ఇతన్ని వదిలేసి బ్రతకడానికి పరువులు ప్రతిష్టలు గుర్తుకొస్తాయి. మా మామయ్యలకు, అక్కకు, అందరికి. అందరి ముందు ఎంత మంచిగా నటిస్తాడో. ప్రీత ఇలారా, ప్రీత అలా వెళ్ళు అంటూ. అందరూ నాకే ఏదో జబ్బు అనుకుంటున్నారు. ఇప్పటికీ ఇలాగే నా కొడుకు కోసం ఈ మనసులేని మనుషుల మధ్య బ్రతుకుతూ ఉన్నాను అని ఆలోచిస్తూ ఉండగా ఫోన్లో మెసేజ్ పింగ్ చేసిన సౌండ్ చూస్తే రాంగ్. నాకు బిర్యానీ తినాలని ఉంది, ఏదైనా స్పైసీగా చేసి ఉంచు, త్వరగా వచ్చేస్తున్నాను అని. వీడు మారడు, నేను మార్చుకోలేను. అమ్మా ఏం చేస్తున్నావు అంటూ వచ్చిన కొడుకుని ఎత్తుకుని బిర్యానీ చేయడానికి వెళ్ళింది ప్రీత. ఈ కథకు ముగింపు లేదు. ఇది అంతులేని ఒక ఇల్లాలి కథ. అది కూడా ఈ 21వ సెంచరీలో. ఈ సమాజంలో గడ్డి పువ్వుకి కూడా విలువ ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట అన్నీ తెలిసి చదువుకున్న వారు కూడా ఆడవారిని, ముఖ్యంగా భార్యలను మనుషులుగా కూడా చూడడం లేదు. అది అతను చేసే తప్ప, లేక అతన్ని అలా పెంచిన తల్లిదండ్రి తప్ప, భరిస్తున్న భార్య తప్ప అన్నది ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. స్వస్తి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.